నెక్స్ట్ యూనిట్ 2లో రీఅరేంజ్మెంట్స్ రియాక్షన్స్ అని ఉన్నాయి మనకి. ఈ రీఅరేంజ్మెంట్స్లో 3 టైప్స్ ఆఫ్ ది రీఅరేంజ్మెంట్. ఇవి అన్నీ అరోమాటిక్ కాంపౌండ్స్ మీద రీఅరేంజ్మెంట్స్. అంటే బెంజిన్ పైన ఒక రకమైన గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ రీఅరేంజ్మెంట్స్ ఇవన్నీ అరోమాటిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని అంటాం. యూనిట్ 2 మొత్తం మనకి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, అందులో అరోమాటిక్, యాలిఫాటిక్ ఈ టైప్స్లో. ఫస్ట్ ఈ రీఅరేంజ్మెంట్స్ అన్నీ బెంజిన్ పైన ఉండే సబ్స్టిట్యూషన్ టైప్ ఆఫ్ ది రియాక్షన్. వాన్ రిచర్ రియాక్షన్ అయినా సోమ్లెట్-హౌజర్ అండ్ స్మైల్స్ రీఅరేంజ్మెంట్. సో ఫస్ట్ ఓన్ రిచర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఆర్ ఓన్ రిచర్ రీఅరేంజ్మెంట్లో ఏంటంటే బెంజిన్ పైన, సో అరోమాటిక్ బెంజిన్ గ్రూప్ ఉంటుంది, ఈ అరోమాటిక్ నైట్రో కాంపౌండ్స్ మీద అండ్ ఒక పారా పొజిషన్లో సంథింగ్ ఒక గ్రూప్, ఆ గ్రూప్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూపా ఆర్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అనేది ఎఫెక్ట్ని బట్టి ఉంటుంది. అందులో ఈ అరోమాటిక్ నైట్రో కాంపౌండ్స్ పారా పొజిషన్లో సంథింగ్ గ్రూప్, వాట్ ఎవర్ ద గ్రూప్ ఈజ్ ప్రెసెంట్ వీ కెన్ ఇగ్నోర్ ఇట్. సో ద అరోమాటిక్ నైట్రో కాంపౌండ్స్ ట్రీటెడ్ విత్ సైనైడ్ గ్రూప్. సైనైడ్ గ్రూప్, ఈ సైనో గ్రూప్తో ట్రీట్ చేసామనుకోండి, ఈ అరోమాటిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ మీద ఈ నైట్రో కాంపౌండ్కి ఆర్థో పొజిషన్లో COOH గ్రూప్ అనేది వస్తుంది. COOH. సో ఇక్కడ నైట్రో కాంపౌండ్ చూడండి, ఈ అరోమాటిక్ నైట్రో కాంపౌండ్ ట్రీటెడ్ విత్ సైనైడ్ గ్రూప్, a nitro group to displaced with the COOH group at ortho position of the nitro group. సో ఇక్కడ నైట్రో గ్రూప్ ఈ పొజిషన్లో ఉండడానికి ఈ గ్రూప్కి ఇది ఆర్థో పొజిషన్ కదా, ఈ ఆర్థో పొజిషన్ మీద మనకి COOH గ్రూప్ వస్తుంది. సో ఆ పొజిషన్ని మనం ఏమంటామంటే లైక్ సైన్ పొజిషన్ అని అంటాం, ఆర్ దీన్నే సిన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అని కూడా అంటున్నాం. సిన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే సో ఆ డిస్ప్లేస్మెంట్ అయినటువంటి గ్రూపు ఆర్థో పొజిషన్ గనక వస్తే దాన్ని సిన్ సబ్స్టిట్యూషన్, ఆర్ ఆ పొజిషన్ జనరల్గా ఆర్థో అన్నాం కదా, ఈ గ్రూప్కి ఇది ఆర్థో కాబట్టి ఒక్కోసారి దాన్ని సిన్ టైప్ ఆఫ్ ది రియాక్షన్ కూడా అన్నట్టు. ఇట్ ఈస్ ఏ స్పెషల్ రియాక్షన్, ఎంటర్ ఇన్ టు ద సిన్ పొజిషన్ కాబట్టి ఇట్ ఈస్ ఏ స్పెషల్ రీఅరేంజ్మెంట్. అలా రీఅరేంజ్ అవుతుంది. సో ఎలా ఈ కార్బన్ COOH గ్రూప్ ఈ సైనైడ్ గ్రూప్లో ఉన్న కార్బన్ నుంచి వచ్చింది, అండ్ అదర్ 2 ఆక్సిజన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి. ఇదంతా ఒక మెకానిస్టిక్ వే స్టడీ. సో ఆ మెకానిజంలో ఏం చేస్తామంటే ఇట్ ఈస్ ఎ స్పెషల్ రీఅరేంజ్మెంట్. ఓన్ రిచర్ రీఅరేంజ్మెంట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఏ aromatic nitro compounds treated with cyanide group, the nitro group is displaced and a carboxyl group is enter into the syn substitution is called the von Richter rearrangement. సో ఈ Z గ్రూప్ అనేది మనం మెన్షన్ చేయొచ్చు. Z గ్రూప్ కనుక ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అయ్యింది అనుకోండి, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అయితే మనకి ఇంకా ఈజీగా ఇది రియాక్షన్లో ఇన్వాల్వ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. జెడ్ గ్రూప్ మేబీ ఇది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ప్రెసెంట్ అయి ఉంటే ఈ పారా పొజిషన్ ఈ నైట్రో గ్రూప్కి రియాక్షన్ ఫాస్ట్గా జరిగింది. సో అది జెడ్. మీకు తెలుసు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్లు అంటే ఏదర్ సేమ్ ఇంకో NO2 గ్రూప్ అయినా లేకపోతే ఎనీ కార్బోనైల్ CO గ్రూప్ అటాచ్ అయి ఉన్నా కానీ మనకి ఆ రియాక్షన్ ఫాస్ట్గా జరిగింది. ఆర్ ఎనీ హ్యాలైడ్ గ్రూప్స్ ఉన్నా, క్లోరినో, బ్రోమినో, అయోడైడ్ ఉన్నా కానీ ఫాస్ట్గానే రియాక్షన్ జరిగింది. సో ఈ రియాక్షన్లో ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే బెంజీన్ గ్రూప్ పైన నైట్రో గ్రూప్ని మీరు క్లియర్గా రాయండి. కొంచెం క్లియర్గా రాశారనుకోండి ఎలా మెకానిజం జరిగిందో తెలిసింది. మెకానిస్టిక్ స్టడీ అనేది ఈజీగా తెలిసింది. ఎలా అంటే నైట్రో గ్రూప్ ఎలా ఉంటుంది, N+O అండ్ ఆక్సిజన్ ఏ వైపు ఉంటుంది, ఇంకో సైడ్కి ఉంటుంది. ఈ ఆక్సిజన్ షార్టేజ్ ఉండటం వల్ల అది ప్లస్, ఇది ప్లస్ ఆర్ మైనస్ స్టేట్లో ఈ నైట్రో గ్రూప్ అనేది ఉంటుంది. ఫుల్గా రాయండి.
సో విడమరిచి రాసాం అనుకోండి ఈజీగా తెలిసింది మెకానిజం ఎలా ఇన్వాల్వ్ అవుతుందో రాస్తాం. సో ఎన్ ప్లస్ ఓ మైనస్. ఈ నైట్రో గ్రూప్ ఏంటిది మనకి జనరల్గా ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి ఈ సైనైడ్ గ్రూప్ సిఎన్ మైనస్, ఈ మైనస్ ఇది కదా ట్రీట్ చేస్తుంది మనం. ఇది ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి ఈ ఎలక్ట్రాన్ ఫ్లో అంతా బెంజీన్ పైన ఉండే ఎలక్ట్రాన్ ఫ్లో అంతా నైట్రోజన్ వైపుకి వస్తుంది. అంటే ఈ పై బాండ్ అనేది ఇటువైపుకి అండ్ ఇది అనేది ఇటువైపుకి షిఫ్ట్ అయ్యి ఇక్కడ ఈ ఆర్థో పొజిషన్ లో వేకెన్సీ వచ్చింది కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతుంది. ఫస్ట్ మెకానిస్టిక్ స్టెప్ వచ్చేసరికి అది మెకానిస్టిక్ స్టెప్ ఎన్ సింగిల్ బాండ్ ఓ మైనస్ అండ్ ఇది కూడా ఓ మైనస్, ఇది ప్లస్ ఇలానే ఉంది. ఇక్కడికి మన సైనో గ్రూప్ వచ్చి యాడ్ అయింది. సైనో గ్రూప్ అంటే సి ట్రిపుల్ బాండ్ ఎన్ గ్రూప్ అనేది అటాచ్ అయింది. ఈ డబల్ బాండ్ కాస్త మనకి ఏమైంది ఇక్కడ డబల్ బాండ్గా మారింది. అండ్ ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది మనకి, ఈ హైడ్రోజన్ గానే ఉంది తెలిసిందేక. ఇక్కడ బెంజిన్ పైన హైడ్రోజన్స్ ఉంటుంది. ఈ హైడ్రోజన్ మనకి ఇలా వచ్చింది. ఫస్ట్ స్టెప్ లో సైనైడ్ అటాక్ అనేది జరిగింది. సో నైట్రోబెంజీన్ ఈజ్ ట్రీటెడ్ విత్ సైనైడ్ గ్రూప్ అట్ ఆర్థో పొజిషన్ ఆఫ్ ది నైట్రో గ్రూప్. సో ఫామ్ అయ్యాక ఏం జరిగింది నెక్స్ట్ స్టెప్ లో, ఇది అన్స్టేబుల్ కాబట్టి ఇమీడియట్ గా మనకి హెచ్ ప్లస్ గా రిలీజ్ అవుతుంది. ఈ సిగ్మా బాండెడ్ ఎలక్ట్రాన్స్ బెంజీన్ కి పై బాండెడ్ గా కన్వర్ట్ అయ్యి అండ్ ఈ పై బాండెడ్ ఎలక్ట్రాన్స్ మళ్ళీ నైట్రోజన్ వద్దకి షిఫ్ట్ అవుతాయి. నైట్రోజన్ వద్దకి షిఫ్ట్ అయిన తర్వాత ఏం ఫామ్ అవుతుంది, హెచ్ ప్లస్ గా రిలీజ్ అయింది. హెచ్ ప్లస్ రిలీజ్ అయిపోయాక మనకి ఏం ఫామ్ అయింది, బెంజిన్ యాసిటీస్ గా ఫామ్ అయింది. ఇది సైనైడ్ గ్రూప్ గా సబ్స్టిట్యూషన్ జరిగింది అండ్ ఇది సింగిల్ బాండ్ అయ్యి ఇది ఓ మైనస్ అండ్ ఓ మైనస్ గా ఉంది. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దీని దగ్గరకు వచ్చి యాడ్ అవుతాయి. అది ఫస్ట్ స్టెప్. సో cyanide is substituted at ఆర్థో పొజిషన్ ఆఫ్ ది బెంజీన్. సైనైడ్ కి వచ్చేసింది కదా. ఈ సైనైడ్ గ్రూప్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గా ఆర్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గా బిహేవ్ చేసింది అనుకో. సో కార్బన్ కి నైట్రోజన్ కి ఎందులో ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ, నైట్రోజన్ కాబట్టి ఈ పై బాండెడ్ ఎలక్ట్రాన్ ఇటువైపు మూవ్ అవుతుంది, ఈ నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ ఇటువైపు వస్తుంది. సో ఈ ఆర్థో పొజిషన్ లో ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ గా సైక్లిక్ స్ట్రక్చర్ 2 ఫామ్ అయింది. సైక్లిక్ స్ట్రక్చర్ ఫామ్ అయింది అనుకోండి, ఏం ఫామ్ అయింది, ఎన్ ఓ అండ్ కార్బన్ అండ్ బాండ్ ఫామ్ అయింది. ఇది ఓ మైనస్ గా ఉంది, ఇది డబల్ బాండ్ ఎన్ గా మారి ఈ నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్ అటువైపుకి వచ్చేసింది. సో ఏం ఫామ్ అయింది, ఇప్పుడు ఒక 5 మెంబర్ రింగ్ టైప్ అనేది ఫామ్ అయింది. ఒక 5 మెంబర్ రింగ్ టైప్ ఆఫ్ ది ఈ మీన్స్ ఫామ్ అయింది. ఓకేనా. తర్వాత ఇందాక రిలీజ్ అయిన హెచ్ ప్లస్లు ఇప్పుడు హెచ్ ప్లస్లుగా కన్వర్ట్ అవుతాయి. సో ఏం ఫామ్ అయింది, ఓవరాల్గా ఈ బాండెడ్ ఎలక్ట్రాన్స్ చూడండి ఏ విధంగా షిఫ్ట్ అవుతుంటాయి. సో నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఇటువైపు షిఫ్ట్ అవుతాం, ఎన్కి రిలేటెడ్గా షిఫ్ట్ అవడం అండ్ ఆ టోటల్ ఎన్ సింగిల్ బాండ్ ఎన్గా మూవ్ అయ్యి ఈ నైట్రోజన్ కాస్త అటువైపుకి వెళ్ళిపోతుంది. అటువైపుకి వెళ్ళిపోయింది అనుకోండి, ఏం ఫామ్ అయితే ఇప్పుడు ఎన్ ఓ NH2 అన్ని ప్రెసెంట్ అయిపోయి ఉంటాయి అండ్ ఇది సిగ్మా బాండ్ ఇటువైపుకి అండ్ దీని దగ్గరకు హైడ్రోజన్ షిఫ్ట్ అయ్యి H2O మాలిక్యూల్ వచ్చేసింది అనుకోండి, ఏం ఫామ్ అవుతుంది, లేకపోతే పైకి ఇచ్చేసింది. సో ఈ బాండ్ మూమెంట్ ఉందనుకోండి ఏమవుతుంది, H2O సో బెంజీన్. సో ఇది జెడ్ గ్రూప్ గానే ఉంది ఇక్కడ అండ్ ENOగా మారిపోయింది అండ్ ఇది C డబల్ బాండ్ O NH2గా ఇది మారిపోయింది. C డబల్ బాండ్ O NH2 గ్రూప్ ఇది కదా ఫామ్ అయింది. హైడ్రాలసిస్ ప్రాసెస్ లో H2Oలో హైడ్రాలసిస్ ప్రాసెస్ జరిగి మనకు ఓవరాల్ గా ఇది ఫామ్ అయింది. ఇది అన్స్టేబుల్ కాబట్టి ఇమీడియట్ గా ఇది ఎమైడ్ సిస్టమ్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ ఎమైడ్ సిస్టమ్ గా కన్వర్ట్ అయింది అనుకోండి, ఏం ఫామ్ అవుతుందో చూడండి. ఈ ఎమైడ్ సిస్టమ్ ఫామ్ అయితే మనకి N డబల్ బాండ్ O. ఇంతవరకు క్లియరా? సో దీని నుంచి మళ్ళీ స్టెప్ రాస్తాను. ఇంతవరకు క్లియర్ గా ఉందా? ఫస్ట్ సైనైడ్ అటాక్, తర్వాత హైడ్రోజన్ ప్రోటాన్ రిమూవల్
అండ్ దెన్ ఇది సైక్లిక్ ఫార్మేషన్ స్టెప్ జరిగింది, తర్వాత హైడ్రాలసిస్ జరిగి అండ్ నైట్రస్ గ్రూపు అండ్ ఎమైడ్ గ్రూపు ప్రెసెంట్ అయి వచ్చాయి. ఓకేనా, ఇంతవరకు క్లియరా? ఇంతవరకు క్లియర్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ సేమ్ ఫార్మ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో అనేది చూడండి, ఎమైడ్ని కనుక మనం హైడ్రాలసిస్ చేసామనుకోండి, ఎమైడ్స్ని హైడ్రాలసిస్ చేస్తే ఏం ఫామ్ అవుతాయో చూద్దాం. సో మనకి లాస్ట్ స్టెప్గా వచ్చింది ఎమైడ్ హైడ్రాలసిస్. ఇది ఇమీడియట్గా ఏం చేస్తుంది అంటే, ఒక నైట్రస్ గ్రూప్ అండ్ ఎమైడ్ గ్రూప్ ఉంటే ఈ H2 అండ్ ఈ O బ్రేక్ అయిపోయి H2Oగా రిలీజ్ అయిపోయి ఏం ఫామ్ అవుతుంది, మనకి మళ్ళా సైక్లిక్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ Z గ్రూప్ ఇలానే ఉంటుంది అండ్ ఈ నైట్రోజను అండ్ ఈ డబల్ బాండ్గా మారింది అండ్ C డబల్ బాండ్ Oగా షిఫ్ట్. అర్థమైందా? ఈ ఎమైడ్ గ్రూపులో ఉన్నటువంటి H2 అండ్ నైట్రస్ దగ్గర ఉన్నటువంటి ఆక్సిజన్ H2కి వెళ్ళిపోయి N అండ్ ఈ C డబల్ బాండ్ Oగా మారింది. ఇది వన్ టైప్ ఆఫ్ ది ఇంటర్మీడియట్. తర్వాత మళ్ళీ ఇది బేసిక్ కండిషన్లో ఏమవుతుందంటే, ఇది అన్స్టేబుల్ కాబట్టి ఇమీడియట్గా హైడ్రాలసిస్ కండిషన్ OH మైనస్ అటాక్ అవుతుంటాం అండ్ ఇది ఇటువైపుకి అండ్ ఈ O మైనస్ దాని వైపుకి వెళ్ళింది అనుకోండి, ఏం ఫామ్ అవుతుందో చూడండి. సో బెంజీన్ Z గ్రూపు అండ్ CO మైనస్ అండ్ OH జరిగి ఇది N డబల్ బాండ్ Nగా బ్రేకేజ్ అవుతుంది అండ్ అది బాండ్గా ఉంటుంది. ఇది బాండ్. సో ఇదేగా. అండ్ ఇది ఆక్సిజన్ మళ్ళీ ఈ నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ ఇటువైపు రావటం అండ్ ఈ నైట్రోజన్ ఇటువైపు వచ్చేసి మనకి ఏం ఫామ్ అవుతుంది, Z గ్రూప్ అండ్ ఇది C డబల్ బాండ్ OH గాను ఇది N2. ఈ బెంజీన్ పైన N2 గ్రూప్ అన్స్టేబుల్ కాబట్టి ఇమీడియట్గా ఏమవుతుంది, ఇది ఈ బాండెడ్ ఎలక్ట్రాన్తో సహా వెళ్ళిపోయి నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్కి వెళ్ళిపోయి మనకి Z గ్రూప్ అండ్ C డబల్ బాండ్ OH ఇది నెగిటివ్ చార్జ్. సో స్టార్టింగ్లో ఇక్కడ COOH వచ్చేటప్పుడు H ప్లస్ రిలీజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ H ప్లస్ గెయిన్ చేసేసుకొని మనకి ఇది ఏం ఫామ్ అవుతుంది, Z అండ్ H గ్రూప్ అండ్ C డబల్ బాండ్ OH ఈ విధంగా ఫామ్. చూడండి ఓవరాల్. సో ఇక్కడ నైట్రో గ్రూప్ ఆర్థో పొజిషన్లో COOHగా మారింది అండ్ ఆ నైట్రో గ్రూప్ కంప్లీట్గా డివేట్ అయిపోయి మనకి ఇది మెకానిస్టిక్ వేలో వెళ్తుంది. సో వోన్ రిచ్ రీఅరేంజ్మెంట్ అంటే ఏంటిది, ఈ aromatic nitro compounds is treated with the cyano group to form a carboxylic acid group at ortho position of the nitro group అని అయితే దాన్ని మనం ఓన్ రిచ్ రీఅరేంజ్మెంట్ అని అంటాం. ఇది మొత్తం రీఅరేంజ్మెంట్ అయిపోయి నైట్రో గ్రూప్ ఫస్ట్ ఈ సైనైడ్ అటాక్ అవటం H ప్లస్ అయిపోయాక ఈ నైట్రో గ్రూప్ మీద ఉన్నటువంటి ఆక్సిజన్ ఈ కార్బన్ దగ్గరకు మూవ్ అవటం అది ఎమైడ్గా ఫామ్ అవటం, తర్వాత హైడ్రాలసిస్ సరికి మళ్ళీ సైక్లిక్ స్ట్రక్చర్ ఫామ్ అవటం, ఆ సైక్లిక్ స్ట్రక్చర్ రిమూవ్ అయిపోయి N2 గ్యాస్కి వెళ్ళిపోయి మనకి COOH గ్రూప్ అనేది ఫామ్. ఇట్ ఈస్ కాల్డ్ అండ్ ఓన్ రిచర్ రీఅరేంజ్మెంట్. ఈ ఓవరాల్ ఓన్ రిచర్ రీఅరేంజ్మెంట్లో మనకి ఈ Z గ్రూప్ ఏదైతే ఉందో ఈ Z గ్రూపు ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ కనుక ఉన్నట్టయితే అవి మనకి రియాక్షన్ ఫాస్ట్గా జరగడానికి అవకాశం ఉంది. The reaction is going to fast with the help of Z group where the Z group is electron withdrawing groups. It is a called a own richer rearrangement. Very important one అండి. జాగ్రత్తగా సో అడుగుతుంటారు, మీరు జాగ్రత్తగా ఫాలో చేస్తే ఈజీగానే ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మనకి సోమ్లెట్ హౌజర్ రీఅరేంజ్మెంట్. దీనిలో వచ్చేసరికి మనకి సోమ్లెట్ హౌజర్ రీఅరేంజ్మెంట్లో ఏ గ్రూప్ ఇది ఇంటర్నల్ రీఅరేంజ్మెంట్, ఇంట్రామాలిక్యులర్ విత్ ఇన్ రియాక్షన్లోనే మనకి రీఅరేంజ్మెంట్ జరిగింది. ఇది మీరు చూస్తే ఇంటర్ అంటే
విత్ ఇన్ గ్రూప్లో మనం తీసుకున్న సబ్స్ట్రేట్లోదే రీఅరేంజ్మెంట్ అవ్వలేదు, పక్క నుంచి సైనైడ్ గ్రూప్ వచ్చాక రీఅరేంజ్మెంట్ జరిగింది. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్, ఇట్ ఈస్ ఏ ఇంట్రామాలిక్యులర్ రీఅరేంజ్మెంట్. సోమ్లెట్ హౌజర్ దీనిలో ఏంటంటే మనకి సోమ్లెట్ హౌజర్లో బెంజీనే తీసుకుంటాం, అన్ని అరోమాటిక్ రిలేటెడ్గా ఉండే సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అయినాయి. సోమ్లెట్ హౌజర్ అయినా, ఓన్రిచర్ అయినా, స్మైల్స్ అయినా. సో దీనిలో ఏం తీసుకుంటాం అంటే CH2 తెలుసు, ఇది బెంజైల్ గ్రూప్ సిస్టమ్. ఈ బెంజైల్ గ్రూప్ సిస్టమ్ ఎమీన్ సిస్టానికి రిలేటెడ్గా తీసుకుంటాం. CH3 CH3 CH3. నైట్రోజన్ ఎన్ని బాండ్లు ఫామ్ చేసింది? మ్యాక్సిమం 3 బాండ్లు. బట్ ఇక్కడ 4 బాండ్లు ప్రెసెంట్ అయి ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం, దానికి నైట్రోజన్కి పాజిటివ్ చార్జెస్, దాన్ని మనం ఏమంటాం అమోనియంగా కాల్ చేస్తాం. బెంజైలిక్ సిస్టమ్, ఇంతవరకు ఇది బెంజైలిక్ సిస్టమ్. బెంజైలిక్ సిస్టమ్, బెంజైలిక్ క్వాటర్నరీ అమోనియం సాల్ట్. ఈ మామూలుగా మనకి నైట్రోజన్ 3 ట్రై ఆల్కైలో, డై ఆల్కైలో, మోనో ఆల్కైల్ చూస్తాం. బట్ ఇట్ ఈస్ లైక్ అన్ క్వాటర్నరీ ఎమీన్ సిస్టమ్. నాకు తెలుసు మీరు బిఎస్సిలోనే చదువుతారు ఎమీన్స్ కాంపౌండ్స్లో. ఎమీన్స్ కాంపౌండ్లో ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ టైప్స్ ఆఫ్ ది ఎమీన్స్లో లాస్ట్ కేటగిరీ క్వాటర్నరీ ఎమీన్ సిస్టమ్. క్వాటర్నరీ సాల్ట్స్గా కాల్ చేస్తాం, క్వాటర్నరీ ఎమీన్ సాల్ట్స్. అందులో నైట్రోజన్ ఫార్మింగ్ 4 బాండ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 3 మ్యాక్సిమం బాండ్స్, 4 బాండ్స్ ఫార్మ్ చేసేది. అందులో వన్ ఆఫ్ ది బెంజైలిక్ సిస్టమ్ అండ్ 3 ఆల్కైల్ గ్రూప్స్, వాట్ ఎవర్ మీరు CH3 CH2 వాట్ ఎవర్ మీరు అనుకున్నది. సో బెంజైలిక్ క్వాటర్నరీ సాల్ట్స్ వెన్ ట్రీటెడ్ విత్ ఆల్కలీ మెటల్ అమైడ్ సిస్టమ్. ఆల్కలీ అమైడ్ సిస్టమ్ అంటే ఆల్కలీ మెటల్స్ ఏంటి? సోడియం. ఆల్కలీ మెటల్స్ తెలుసు మనకి, ఫస్ట్ రో ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్, ఫస్ట్ కాలమ్, ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సిజియం, ఇలా ఫస్ట్ గ్రూప్ ఆఫ్ ది మెటల్స్ చూస్తే దానిలో ఆల్కలీ మెటల్స్ అంటాం. ఆల్కలీ ఎమైడ్ సిస్టాన్ని తీసుకుంటాం, NaNH2, సోడియం అమైడ్, సోడామైడ్ అని అంటాం, ఆర్ పొటాషియం అమైడ్, ఆర్ లిథియం అమైడ్. సో ద బేసిక్ అమైడ్ సిస్టమ్, ఆల్కలీ అమైడ్స్లో బేసిక్గా సోడామైడ్ తీసుకుంటాం కాబట్టి NaNH2. The benzylic quaternary amines are treated with alkali amides, that is soda or sodamide అని కాల్ చేస్తాం. ఈ సోడామైడ్ తో ఆ రీఅరేంజ్మెంట్ జరిగింది, అండర్గోస్ రీఅరేంజ్మెంట్ కాల్ ద సోమ్లెట్ హౌజర్ రీఅరేంజ్మెంట్. ఈ ఓవరాల్ రీఅరేంజ్మెంట్ లో ప్రొడక్ట్ లో బెంజైలిక్ టెర్షరీ ఎమీన్ సిస్టమ్ వచ్చింది. బెంజైలిక్ టెర్షరీ ఎమీన్ సిస్టమ్, బెంజైలిక్ సిస్టమ్ ఫస్ట్. సో NCH3 అండ్ ఇక్కడికి వచ్చేసరికి CH2 NCH3 CH3 ఇది ఫామ్ అర్థమైందా? సో ఇది చూడండి, ఇది చూస్తే ఇది బెంజైలిక్ సిస్టమ్ అంటే టెర్షరీ ఎమీన్. ఇందాక క్వాటర్నరీ ఎమీన్ సిస్టమ్ కాక టెర్షరీ ఎమీన్ గా కన్వర్ట్ అయింది. అంటే ఇంటర్నల్ రీఅరేంజ్మెంట్ అట్ ఆర్థో పొజిషన్ కి. కానీ చూడండి ఈ రీఅరేంజ్మెంట్ లో మనకి ఏమీ ఉపయోగం లేదు. దీని యొక్క పర్పస్ ఏంటిదో తెలుసుంటే ఆ పర్పస్ మళ్ళీ రీఅరేంజ్ చేసేసరికి మనకి ఈ టెర్షరీ ఎమీన్ సిస్టమ్ వస్తుంది. దానిలోనే మనకి సోమ్లెట్ హౌజర్ రీఅరేంజ్మెంట్ ఉంది. క్వాటర్నరీ సిస్టమ్, బెంజైలిక్ క్వాటర్నరీ సిస్టమ్స్ ఆర్ కన్వర్టెడ్ టు బెంజైలిక్ టెర్షరీ ఎమీన్స్ with the help of alkali amide system is called the Somlet-Hauser rearrangement. సింపుల్ వే అన్నమాట. సో ఎలా ఇది రీఅరేంజ్మెంట్ జరిగింది అనేది మెకానిజం, అంతే కదా. మీకు రీఅరేంజ్మెంట్ రియాక్షన్ ఇంట్రామాలిక్యులర్కి జరిగింది అనుకోండి, వెరీ పాపులర్ రియాక్షన్. ఎందుకంటే జస్ట్ దీనిలో మోర్ దాన్ సబ్స్ట్రేట్స్ ఉండవు, సింగిల్ సబ్స్ట్రేటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్కలీ అమైడ్ టు ఫార్మ్ ఏ టెర్షరీ ఎమీన్స్. సింపుల్ విత్ ఇన్ సిస్టంలో రీఅరేంజ్మెంట్ జరిగింది అంతే. అడిషనల్గా ఏం వచ్చింది లేదు, పోయింది లేదు. జస్ట్ ఇది కూడా ఇనిషియేట్ చేసి చివరిలో మళ్ళీ యాసిటీస్గా బయటకు వచ్చేస్తుంది. అది ఎలానో మెకానిస్టిక్ పాత్వేలో తెలుస్తుంది. ఫస్ట్ ఏం చేస్తామంటే సింపుల్గా బెంజైలిక్ సిస్టమ్.
బెంజైలిక్ సిస్టమ్ అంటే బెంజీన్ పైన CH2 గ్రూప్ ఉంటే దాన్ని మనం బెంజైల్ సిస్టమ్ అని అంటాం. అండ్ ఇది నైట్రోజన్, ఇది CH3 అండ్ రెస్ట్ ఆఫ్ 2ని CH3 ట్వైస్గా అనుకో. జస్ట్ ఫర్ కంఫర్టబిలిటీ కోసం మనం జస్ట్ సింప్లిఫై చేస్తాం. సో చేసుకున్నాక NH2 మైనస్ పర్పస్ ఏంది? N సోడామైడ్లో NH2 మైనస్, Na ప్లస్ గాను సోడామైడ్లో ఎమైడ్ NH2 మైనస్ కదా, అది ఎక్కడుండే ప్రోటాన్ రిమూవ్ చేసిద్దో చూడండి. సో మనకి ఇక్కడ హెచ్లు చాలా ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హైడ్రోజన్స్ ఉన్నాయి బెంజిన్ పైన, ఇక్కడ హైడ్రోజన్స్ ఉన్నాయి అండ్ ఈ మిథైల్ గ్రూప్స్ దగ్గర కూడా హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈ NH2 మైనస్ పర్పస్ ఏంటంటే ఎక్కడైతే వీక్గా ఉన్న H ప్లస్ ఎప్పుడైతే తీసేసింది ఫస్ట్, మామూలుగా H ప్లస్ ఎక్కడ హైడ్రోజన్ దొరికినా ఇది తీసేసింది. ఫస్ట్ ఏది వీక్గా ఉన్నది ఫస్ట్ తీసేసుకుంటే తర్వాత స్లోగా వెళ్ళిపోతుంది, ఎక్సెస్గా ఉంటాయి. ఫస్ట్ వీక్గా ఉండేది ఎక్కడదంటే ఇక్కడ బెంజైలిక్ ప్రోటాన్ మీద ఉన్నది జనరల్గా వీక్గా ఉంటుంది. ఆ ప్రోటాన్ని రిమూవ్ చేసేసి యాజ్ ఏ అమోనియాగా బయటికి వెళ్ళిపోతుంది. NH3గా బయటికి వెళ్ళిపోయాక ఏం ఫామ్ అవుతుంది ఇక్కడ అంటే మనకి బెంజీన్. సో H ప్లస్ పోయాక ఇంక ఈ కార్బన్ దగ్గర ఏముంటుంది? C మైనస్ ఉంటుంది. అండ్ ఈ నైట్రోజన్ దగ్గర ఆల్రెడీ CH3 అండ్ CH3 ట్వైస్ అండ్ ప్లస్ ఇది. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రోటాన్ని ఇది అబ్జర్వ్ చేసుకొని CH మైనస్గా ఫామ్. ఇది మనకి ఈక్విలిబ్రియం స్టేట్లో కూడా ఉంటుంది. సో ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఈ నైట్రోజన్ దగ్గరికి అండ్ ఈ ప్రోటాన్ ఛార్జ్ ఇటువైపుకి వెళ్ళేసి మనకి ఎలా ఫామ్ అవుతుంది అంటే ఒక ఈక్విలిబ్రియం కండిషన్లో చూడండి CH2 అండ్ నైట్రోజన్, ఇది CH3 ట్వైస్ గానే ఉంది అండ్ ఇక్కడ ఒక CH2 మైనస్ అంటే ఇక్కడ ఉండే నెగిటివ్ ఛార్జ్ ఇక్కడికి షిఫ్ట్ అయింది. సో ఇట్ ఈస్ కాల్డ్ an equilibrium state of the amine system. ఈక్విలిబ్రియం స్టేట్ ఆఫ్ ది amine system. సో ఇక్కడ మైనస్ ఛార్జ్ క్లోజ్ గా ఆర్థో పొజిషన్ ఉంది కాబట్టి ఇమీడియట్ గా ఈ నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ ఇటువైపుకి అండ్ ఈ బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఇటువైపుకి మూవ్ అయినాయి అనుకో, ఎలా ఫామ్ అవుతుందో చూడండి. ఎలా ఫామ్ అవుతుంది? డబల్ బాండ్గా ఉంటుంది. CH2 N ప్లస్ అండ్ CH2 అండ్ ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, ఇది CH3 అలా ఫామ్ అయింది. అది మోర్ అన్స్టేబుల్ కాంపౌండ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ మోర్ అన్స్టేబుల్ కాంపౌండ్ కాబట్టి ఇది షిఫ్ట్ అయితే ఇది ఇటువైపుకి షిఫ్ట్ అయ్యి ఈ బాండ్ కూడా బ్రేక్ అయ్యి ఈ నైట్రోజన్ దగ్గరికి పాజిటివ్ ఛార్జ్ కూడా వెళ్తుంది. సో ఇలా ఫామ్ అయింది చూడండి. సో ఇది అన్స్టేబుల్ క్లోజ్ టు ఆర్థో పొజిషన్ కాబట్టి ఈ నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్ ఆర్థో పొజిషన్లోకి, ఈ పై బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఇటువైపు, కార్బన్కి ఓవర్ బ్యాలెన్స్ అయింది కాబట్టి ఈ సిగ్మా బాండెడ్ ఎలక్ట్రాన్తో సహా ఈ నైట్రోజన్ బయటికి అవుట్ సైడ్కి వచ్చేసి CH2 NH3. సో ఈ సిగ్మా బాండెడ్ ఎలక్ట్రాన్ తీసుకోవడం వల్ల ఈ పాజిటివ్ కాస్త డిజర్వ్. ఇది అన్స్టేబుల్ కాంపౌండ్. సో ఆరోమాటిక్ గ్రూప్ని అన్ఆరోమాటిక్ సిస్టమ్, అన్స్టేబుల్, ఆరోమాటిక్ అంటే స్టేబుల్, అలాంటి స్టేబుల్ కాన్ఫిగరేషన్ అన్స్టేబుల్ చేశాం కాబట్టి ఇది అన్స్టేబుల్గా ఉంటుంది. ఎప్పుడైతే స్టెబిలిటీ కోసం ట్రై చేస్తుంటుందో ఇమీడియట్గా ఈ సిగ్మా బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఇటువైపు ఈ H ప్లస్ దీని వైపుకి వచ్చేసి ఏం ఫామ్ అవుతుంది? బెంజీన్. దీని బాండ్స్ దీనికి వచ్చేసాయి. ఇక్కడ CH2 NHCH3 ట్వైస్ అండ్ ఇది CH3గా ఇది వచ్చేసింది ఫైనల్. సో ఓవరాల్గా రీఅరేంజ్మెంట్ చూడండి ఏ విధంగా జరిగింది. సో ఫస్ట్ ద quaternary టైప్ ఆఫ్ ది ఎమీన్స్ సిస్టమ్స్ ఆర్ సాల్ట్స్ అనేవి టెర్షరీ ఎమీన్స్గా మారుతాయి. ఈ రీఅరేంజ్మెంట్ యొక్క పర్పస్. సో జరిగినప్పుడు ఏ విధంగా రీఅరేంజ్మెంట్ విత్ ఇన్ ద సిస్టమ్ ఆ రీఅరేంజ్మెంట్ జరిగిందంటే ఆల్కైల్ గ్రూప్స్, వాట్ ఎవర్ ద ఆల్కైల్ గ్రూప్స్ తీసుకున్నా ఆల్కైల్ గ్రూప్స్లో ఉన్నటువంటి ఫస్ట్ ఎమైడ్ సిస్టమ్ పర్పస్ ఏంది? H ప్లస్ అని రిమూవ్ చేయటం ఫ్రమ్ కార్బన్ సెంటర్. ఆ కార్బన్ సెంటర్ నుంచి నెగిటివ్లీ చార్జ్డ్ మనకి
నైట్రోజన్ బ్రిడ్జ్గా చూసుకొని ఆ నెగిటివ్ చార్జ్ ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటుంది ఎనీ వన్ ఆఫ్ 3 మిథైల్ గ్రూప్స్కి సిహెచ్. సో అందులో వన్ ఆఫ్ ది CH3 గ్రూప్ ఆ నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్ షేర్ చేసుకున్నప్పుడు ఇమీడియట్గా ఆర్థో పొజిషన్లోకి అటాక్ అవుతుంది. ఈ ఆర్థో పొజిషన్లోకి అటాక్ అవ్వడంలోనే ఇది అన్స్టేబుల్గా ఉంటుంది కాబట్టి స్మాల్ పై బాండెడ్ ఎలక్ట్రాన్స్ రీఅరేంజ్మెంట్ జరిగి స్లోగా ఈ కార్బన్ నైట్రోజన్ బాండ్ బ్రేక్ అయ్యి మనకి ఏ న్యూ ఫార్మ్ CC బాండ్ ఫార్మేషన్ జరిగింది. సో ఓవరాల్గా ఈ సోమ్లెట్ హౌజర్ రీఅరేంజ్మెంట్ విత్ కమ్ హై ఈల్డ్స్లో వచ్చింది వెన్ వీ హ్యావ్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఆర్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. కాబట్టి ఓన్ రిచర్ రీఅరేంజ్మెంట్లో నైట్రో కాంపౌండ్ టు కార్బాక్సిలిక్ యాసిడ్గా మారింది. అండ్ సోమ్లెట్ హౌజర్ రీఅరేంజ్మెంట్లో ఈ క్వటనరీ అమోనియం సాల్ట్స్ అనేవి టెర్షరీ ఎమీన్స్గా కన్వర్ట్ అయ్యాయి. దీస్ ఆర్ ద 2 రీఅరేంజ్మెంట్ ఆన్ aromatic systems. And the next one, Smiles rearrangement. ఈ స్మైల్స్ రీఅరేంజ్మెంట్ కనుక మీరు చూస్తే వెరీ ఈజీ మెథడ్. ఇది కూడా ఇంట్రామాలిక్యులర్ రిలేటెడ్గా ఉండే రీఅరేంజ్మెంట్. ఇంట్రామాలిక్యులర్గా ఉండే రీఅరేంజ్మెంటే స్మైల్స్ రీఅరేంజ్మెంట్. ఈ స్మైల్స్ రీఅరేంజ్మెంట్లో కొంచెం aromatic సిస్టంగానే ఉంటుంది, బట్ స్మాల్ డిఫరెన్స్ దానికి దీనికి చూస్తాం. ఈ స్మైల్స్ రీఅరేంజ్మెంట్లో చూసేది ఏంటంటే బెంజీన్ సిస్టమే ఉంటుంది. ఈ మూటిల్లో కామన్గా aromatic సబ్స్టిట్యూషన్ టైపే కాబట్టి బెంజీన్. అండ్ ఇక్కడ ఒక గ్రూప్ స్మాల్ గ్రూపు, అండ్ ఇక్కడ ఒక ఎక్స్ గ్రూపు, అండ్ ఈ ఎక్స్ ఈజ్ కనెక్టెడ్ విత్ వై గ్రూప్. వై దగ్గర లోన్ పేర్స్ ఉండాలి. మనం వై ఏదైతే తీసుకుంటున్నామో ఆ వై మీద నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ కానీ లోన్ పేర్ కానీ ఉండేటట్టుగా చూడండి. సో బెంజీన్ X connected with the X, and X connected with carbon, and Y connected, and Z అనే గ్రూప్ స్మాల్ గ్రూప్. ఈ Z గ్రూప్ X యూజువల్గా మనం X ఏం తీసుకుంటామంటే సల్ఫర్ కానీ SO కానీ SO2 కానీ తీసుకుంటాం. SO2 RO కానీ COO కానీ తీసుకుంటాం. అండ్ వైగా ఏం తీసుకుంటాం అంటే జనరల్గా కాంజుగేటెడ్ బేస్ OH కానీ, లేకపోతే NH2 కానీ, లేకపోతే NHR కానీ, లేకపోతే SH కానీ తీసుకుంటాం. అండ్ జడ్గా ఏం తీసుకుంటాం? జడ్ మేబీ ఎనీథింగ్. ఈ జడ్ కొన్నిసార్లు మనకు వచ్చేసరికి జడ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్గా కానీ ఆర్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్గా కానీ తీసుకుంటాం. జనరల్గా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్గా తీసుకుంటాం, NO2గా తీసుకుంటాం. కాబట్టి ఈ వై గ్రూప్ చూడండి, వై గ్రూప్ ఎలా తీసుకున్నామంటే ఆక్సిజన్ కానీ నైట్రోజన్ కానీ. ఎందుకని? ఆక్సిజన్ మీద లోన్ పేర్స్ ఉంటాయి, నైట్రోజన్ మీద లోన్ పేర్స్ ఉంటాయి, అంటే సల్ఫర్ మీద కన్నా లోన్ పేర్స్ ఉంటాయి. అందుకోసం ఆక్సిజన్ ఈ వై అనే ఎలిమెంట్కి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి కాబట్టి ఆ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండే విధంగా మనం దీన్ని తీసుకున్నాం. సో తీసుకున్నాం కాబట్టి సో స్కెల్టిన్ వచ్చేసరికి ఇది స్మైల్స్ రీఅరేంజ్మెంట్లో బెంజీన్ రింగ్ పైన ఎక్స్ కనెక్టెడ్ 1 అండ్ వై ఆల్సో హ్యావింగ్ ఏ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ రీఅరేంజ్మెంట్ ఏ విధంగా జరిగిద్దంటే విత్ ద లాస్ ఆఫ్ ఎనీ మీడియం. సో మీరు ఈథర్ మీడియం తీసుకున్నారు, బేసిక్ మీడియం ఏ మీడియంలోనే ఈ రియాక్షన్ జరిగింది. ఏ విధంగా జరిగిందో చూడండి. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇటువైపుకి ఈ ఆర్థో పొజిషన్కి అండ్ ఇవి ఇటువైపుకి షిఫ్ట్ అయ్యాయి అనుకోండి, ఏం ఫామ్ అవుతుంది మనకి? ఇంకా ఓవరాల్గా కనెక్టెడ్ అయి ఉంది అనుకోండి, ఏం ఫామ్ అవుతుంది? బెంజీన్. చూడండి బెంజీన్. అండ్ ఈ జడ్ గ్రూప్ ఇలానే ఉంది. ఇది ఇనిషియేటింగ్ చేయటం కోసం ఆ జడ్ గ్రూప్. ఇప్పుడు ఏమైంది? ఈ వై కనెక్ట్ అయింది అండ్ ఇదొక కార్బన్ గ్రూప్, ఇదొక కార్బన్ గ్రూప్. ఎక్స్ డిస్కనెక్టెడ్. ఎక్స్ ఏమైపోయింది? డిస్కనెక్షన్ అయిపోయింది. అండ్ ఆ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చాయి. సో చూడండి, ఫస్ట్ సబ్స్ట్రేట్లో చూడండి స్మాల్ రీఅరేంజ్మెంట్. స్మైల్స్ రీఅరేంజ్మెంట్ వెరీ స్మైలీగా జరిగింది. స్మైల్స్ అంటే మనకి
స్మైలింగ్ గ్రూప్ తెలుసు కదా మనకి, స్మైలింగ్ గ్రూప్ అంటే ఇలా చూపిస్తాం. సో ఈ ఎక్స్ కనెక్ట్ అయి ఉంది దీనికి, ఇప్పుడు ఈ ఎక్స్ అనే కనెక్ట్ అయి ఉన్న దానికి చివరిలో ఏమైంది, ఈ ఎక్స్ డిస్కనెక్ట్ అయిపోయి ఈ వై అనే దానికి డిస్కనెక్షన్ వచ్చింది. స్మైల్స్ రీఅరేంజ్మెంట్ ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఫర్ ఫన్నీ కోసమే అది. సో స్మైల్స్ రీఅరేంజ్మెంట్ ఈస్ ఏ స్మైలింగ్ రీఅరేంజ్మెంట్. ఇట్ ఈస్ జస్ట్ ఏ connected one is disconnected one is connected. So just reconnected things ఒకటి డిస్కనెక్ట్ అయిపోతే ఇంకోటి కనెక్ట్ అయింది, అండ్ అదే రియాక్షన్ మళ్ళీ రిపీటెడ్గా అయినా జరిగింది. సో దట్ ఈస్ వీఆర్ కాలింగ్ లైక్ ఏ స్మైల్స్ రీఅరేంజ్మెంట్. స్మైల్స్ రీఅరేంజ్మెంట్లో మనకి పెద్దగా ఏమీ రియాక్షన్ ఉండవు, బట్ వీ విల్ కాల్ సమ్ ఆఫ్ ది రియాక్షన్ ఎగ్జాంపుల్స్గా చూడాలి కాబట్టి ఎగ్జాంపుల్స్ చూడండి. దీనిలో సపోజ్ బెంజీన్ సిస్టమ్ ఎగ్జాంపుల్స్ అంటే మీకు నేను ఆల్రెడీ వాల్యూస్ లాగా ఇచ్చాను. ఎక్స్ అంటే ఒక గ్రూప్ తీసుకొని, వై అంటే ఒక గ్రూప్, జెడ్ అంటే ఒక గ్రూప్ తీసుకొని చేయండి చాలు. జెడ్ గ్రూప్ ఏం తీసుకున్నాను, NO2 తీసుకున్నాను. ఎక్స్ గ్రూప్ మీ ఇష్టం. ఈ ఎక్స్ అంటే ఏమేమి అనుకున్నాను, సల్ఫర్ అనుకున్నాను, SO2 వాట్ ఎవర్ మీ ఇష్టం. SO2 అనుకోండి, అండ్ అది ఒక కార్బన్కి అటాచ్ అయ్యింది, ఇంకో కార్బన్కి అటాచ్ అయ్యింది. వై గ్రూప్ ఏం తీసుకుంటారు, OH గ్రూప్ తీసుకోండి. OH అంటే ఆక్సిజన్ మీద లోన్ పేర్స్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని చేశారనుకోండి ఏం ఫామ్ అయితే జనరల్గా చూడండి, రీఅరేంజ్ చేయండి. సో ఈ సిగ్మా బాండెడ్ ఎలక్ట్రాన్ ఇటువైపుకి, ఈ సిగ్మా బాండెడ్ ఎలక్ట్రాన్స్కి ఇటువైపుకి వచ్చాయనుకోండి. సో జెడ్ గ్రూప్ ఏం మారదు, అది మనకి తెలిసిందే. సో NO2 అండ్ ఇది ఓగా మారింది, అండ్ ఇది మనకి SO2. ఈ ఆక్సిజన్ దగ్గర ఉన్న ఈ హైడ్రోజన్ ఈ కనెక్షన్ పోయాక ఇక్కడికి ఒక హైడ్రోజన్ వచ్చేసి, ఆ హైడ్రోజన్ అక్కడికి వచ్చేసి సరిపోయిందా. సో అలా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి, వీటి నుంచే చూసుకుంటా. ఇంకొక ఎగ్జాంపుల్ ఏమన్నా తీసుకొని చూడండి ఎలా ఫామ్ అవుతుంటాయో. మీ ఇష్టం ఏ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా మనకి ఈజీగానే వర్కౌట్ అవుతుంటాయి ఇవి. సో దీస్ ఆర్ ద రీఅరేంజ్మెంట్ ఇన్ యూనిట్ 2లో. యూనిట్ 2లో యారోమాటిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో మనం ఇవి కంపల్సరిగా ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి, ఫాలో అప్ చేయండి.